హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. పరవన్నం చేస్తున్నాను సంక్రాంతి కోసం. మనము నార్మల్గా పెద్ద బియ్యంతో చేస్తాం కదా, వీళ్ళు వచ్చేసి చిట్టి ముత్యాలు. చూడండి, బియ్యం చిన్నగా ఉంటాయి అన్నమాట. చీకట్టాను కదా, మళ్ళీ ఒకసారి కడుపుతాను. ఈసారి పండుగ అంటే మధ్యాహ్నం టైంలో పడిందంట, 2 తర్వాత. సో అందుకే పళ్ళన్నీ స్లోగా అవుతున్నాయి. మీరు ఎన్ని గంటలకు పండుగ చేసుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అత్తయ్య బియ్యం కూడా పెట్టియాలా? అత్తయ్య బియ్యం కూడా పెట్టియాలా? ఒక్కొక్క వంట అయిపోతా ఉంటే పని అనేది ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. బియ్యం కడిగేస్తున్నాను. అత్తయ్య అయితే స్నానంకి వెళ్ళారు, వచ్చేసి ఇంకా పని అంతా స్టార్ట్ చేస్తారనమాట. ఇంక ఇవాళ అయితే పండుగ రోజు అయితే ఖచ్చితంగా కలగూర వండుకుంటాం కదా మనం. అంటే మన సైడ్ అయితే ఓన్లీ పండుగ వస్తేనే కలగూర ఎక్కువగా వండుతాము, కానీ మా ఇంట్లో మాత్రం వారానికి 2-3 సార్లు కలగూర వండుతారు. అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి అండి. మీకు మీ ఫ్యామిలీకి అందరికీ కూడా హ్యాపీ సంక్రాంతి నా నుంచి, మా ఫ్యామిలీ తరపు నుంచి కూడా. సో ఈరోజు ఖచ్చితంగా వంటలు ఎక్కువే చేస్తారు. వంటలు అంటే మామూలుగా పండగకి ఏం చేస్తారో అలానే చేస్తారనమాట. కానీ ఈసారి ఏంటంటే మాకు పత్తర్లు అనేవి లేవు. అంటే అత్తయ్య వాళ్ళ తోటకోళ్ళు సంవత్సరికం అయింది కదా, ఇంకా 3 months 4 months అవ్వకుండా పత్తర్లు వేయకూడదంట. సో అందుకే వేయట్లేదు. కానీ పూజ అయితే నార్మల్గానే ఉంటుంది, జస్ట్ పత్తర్లు ఒక్కటే వేయరనమాట. సో పండగ అనేది ఈసారి చాలా మంది మధ్యాహ్నం తర్వాతనే అంటున్నారు, అంటే 2 గంటల తర్వాత అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో మీరు ఎన్ని గంటలకు పండగ చేస్తున్నారు అనేది ఖచ్చితంగా కమెంట్ అయితే చేసి చెప్పండి. సో బియ్యం అయితే పెట్టేశాను. పెద్ద పాప లేచిపోయింది, చిన్న పాప ఇంకా లేవలేదు అనమాట. పెద్ద పాప మొత్తం ఇంకా రెడీ చేయాలి. సో కంటిన్యూ అవుతుంది, చూడండి. అత్తయ్య ముగ్గు అయితే వేస్తున్నారు. అసలు చూడండి, ముగ్గే కనబడట్లేదు, ఆరిన తర్వాత కనబడుతుంది. మామూలుగా అయితే మనకి అంటే ఫ్లాట్ కాకపోతే ఇండివిజువల్ హౌస్ అయితే ఇంటి ముందు చక్కగా వేసుకోవడానికి ఉంటుంది కదా, అలా ఉండదు. ఆల్రెడీ ఉంది కానీ అలా. ఏం ముగ్గు అత్తయ్య? గీత ముగ్గు, తాబేలు ముగ్గు, టార్టైస్. మా పిల్లలు చూడండి, ఎవరు స్నానం చేయలే ఇంకా. ఓయ్ ఓయ్ హుట్ ఓయ్ 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 क्या हुआ? ओए 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 पकड़ो रे उसको, पकड़ो 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 रे, पक హాయ్ చెప్పు. అత్తయ్య అయితే కూరగాయలు కోస్తున్నారు. ఇది వచ్చేసి కలగూరకు అనమాట. ఇగో ఇవన్నీ కోస్తున్నారు. వంకాయలు, గుమ్మడికాయ, ఇవి చూడండి, బల్ల చిక్కుడుకాయలు, సారకంద అట్టిగా, అంటే కలగూర కోస్తున్నారు అనమాట. నార్మల్గా మనం పండగకి చేసుకుంటాం కదా, కలగూర చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఇగో చూడండి, పులుసు మరుగుతుంది. ఇందులో తీపేస్తారు కదా అత్తయ్య, పులుసు మరుగుతుంది. ఇందులో వచ్చేసి తీపేస్తారు, అంటే స్వీట్ వేస్తారు. మనమైతే స్వీట్ వేసుకోము. సో ఇంకా పెసరపప్పు అంటే ముద్దపప్పు చేస్తారు, అప్పాలు చేస్తారు, ఇంక ఇవన్నీ చేస్తారనమాట. మా అయితే పూజకి అన్ని రెడీ చేస్తున్నారు.
సో ఈ రోజు అయితే ఇగో మా చిన్న పాపకు తీసుకున్నాము కొత్త కుక్కరు, ఇందులో ముద్దపప్పు చేస్తాం. సారీ అన్నం అయిపోయింది ఆల్రెడీ, ఇంట్లో అందరు స్నానాలు అయిపోయింది కానీ మా చిన్న పాప స్నానం అవ్వలేదన్నమాట. మా పెద్ద పాప చూడండి ఎలా రెడీ, ఏ పండుగ వచ్చినా సరే చక్కగా ఫస్ట్ రెడీ అయిపోద్ది అనమాట. పొద్దున్నే రెడీ అయిపోయి కూర్చుంటది. మా చిన్న పాప అయితే స్నానం లేదు ఇంకా. పువ్వులు తీసుకొచ్చారు నార్మల్ గా మనకి, సారీ ఇవి నిన్న తీసుకొచ్చారు, ఇలా కట్టారనమాట. అంటే నార్మల్ గా మనకి పువ్వులు ఇవన్నీ అంటే దండలాగా గుచ్చారు. నార్మల్ గా మనకి ఏంటంటే పూలన్నీ విడదీసేసి కడతారు కదా, ఇక్కడ అలాంటి మాలలు దొరకవు, అలా అమ్మరు అనమాట. విడిగా పూలే అమ్ముతారు, లేదంటే ఇదిగోండి ఇలా దండలు ఉంటాయి అనమాట, చిన్న చిన్న దండలు, అవి వేసుకోవాల్సింది. మనకి చిన్నగా ఉంటాయి కదా చామంతి పూలు, అంటే ఇవి ఇంకా జస్ట్ ఇంకా చిన్న సైజ్ అనమాట. ఇంకా వీటికి ఇంకా చాలా పెద్దగా ఉంటాయి, ఇంకా ఇంత పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చామంతి పూల్లా ఉంటాయి. ఇదిగోండి దండలు, ఇవి బయట నుంచి తెచ్చి చూపిస్తాను. ఇలా ఇలా డైరెక్ట్ గా వేసేస్తారు దేవుడికి దాంట్లో. అదే మన దగ్గర అయితే మామూలుగా గుచ్చుతారు అనమాట, అంటే సారీ గుచ్చరు, విడివిడిగా చేసేసి మాల కట్టారు. ఇది వచ్చేసి అరిటాకులు తీసుకొచ్చారు. ఇంకా మిఠాయిలు, పళ్ళు, కూరగాయలు, ఇంకా పెద్ద పెద్ద మా అమ్మాయి చూడండి అక్కడి నుంచి పుష్ప వస్తుంది. ఇంకా లోపల వచ్చేసి ఇంత పెద్ద పెద్ద బంతిపూలు ఉన్నాయి అనమాట, అవి కూడా చూపిస్తుంది. ఇదిగోండి పూలు చూసారా ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయా. ఇంకా ఇంకా పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట పూలు. ఇంకా జస్ట్ ఇవి మన దగ్గర మందార పూలు అసలు అమ్మనే అమ్మరు, ఇక్కడ మందార పూలు అంటే అన్ని పూలు అమ్ముతారు అనమాట. ఇంకా సర్దుతున్నారు, ఇంకా పూజ ఇంకా అవ్వలేదు, స్టార్ట్ అవ్వలేదు. అంటే ఈసారి వచ్చేసి మనకి లేట్ గానే ఉంది కదా పూజ, ఇంకా అందుకే లేట్ గా చేస్తున్నారు అన్ని. ఈ పూజ దగ్గర అంతా మొత్తం మావయ్య చూసుకుంటారు, అత్తయ్య చేస్తారు, మావయ్య చేస్తారు. అంటే పండుగలప్పుడు ఏమన్నా నేను సంతా అనమాట. మొత్తం అయితే డైలీ మావయ్య చేస్తారు. అంటే ఇంట్లో ఎవరైతే మగవాళ్ళు పెద్దోళ్ళు ఉంటారో వాళ్ళు పూజ చేస్తేనే మంచిది అంటారు కదా. సో మా ఇంట్లో అయితే మా మావయ్య చేస్తారు ఇప్పుడు కూడా పూజ. ఇందులో వేసి అలా ఇది మా పనమ్మాయి చూడండి, ఇవాళ పండగ కదా రాలేదు. అంటే కావాలని చేస్తారో దేనికి చేస్తారో తెలీదు. అంటే వాళ్ళకి ఏం పండగ లేదు, బెంగాలీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఏం పండగ లేదు. పోనీ తెలుగు వాళ్ళు అంటే పండగ ఉంది కదా అనేసి అనుకోవచ్చు. బెంగాలీ వాళ్ళు పండగ ఏం లేదు, కానీ కావాలని పండగలప్పుడే చేస్తారు అనమాట. రాలేదు, పోనీ రాని వాళ్ళు చెప్పాలి కదా, అది చెప్పలేదు. 9:30కి ఫోన్ చేస్తే వాళ్ళ అబ్బాయి చెప్పాడు అనమాట రారు అనేసి. సత్య చూడండి పప్పు ఎక్కువ అవుతుందా చూడండి. చాలా మళ్ళీ అందరం తిను. పండుగ వచ్చిందంటే బాగుంటుంది. మా సోను బాత్రూమ్ లో పాటలు పాడతారు, సంక్రాంతి పాటలు. అమ్మ చెల్లి చూడు, చూడండి అసలు బాబా, చూడండి ఏమన్నా ఇవ్వకపోతే ఎలా చేసిద్దో, అంటే పిచ్చిగా మెంటల్గా బిహేవ్ చేసిద్ది అనమాట ఏమన్నా ఇవ్వకపోతే. అడ్డి పరాబ్ అంటారు, మళ్ళీ ఏంటంటారు అసలు కనుమలు ఏమంటారు? అడ్డి పరాబ్. తెలుగులో ఏంటి? తెలుగులో అడ్డి పరాబ్ అంటే హిందీలో అడ్డి ప్లస్మా సారీ ప్లస్ అంటే తెలుగులో ఏమంటారు? తెలుగులోనా కనుగ కక్కల ముక్కల పండుగ అలా అందరూ ఏంటంటారు తెలుసా? కనుమని అడ్డి పరాబ్ అంటారంట. అలా అందరూ ఏంటంటారు తెలుసా?
అడ్డి పరం అంటే అడ్డి కవి ఖాయా నీ క్యా అడ్డి అడ్డి అంటే మటన్ దుమ్ములు సారీ అడ్డి అంటే దుమ్ములు పండుగ ఎప్పుడు తెల్లలేదా అని అడుగుతారు ఎవరు బెంగాల్లో మరి అందరేంటి నీళ్ళు చూడండి కడిగేవా 5 times కడిగా కదా. పెసరపప్పు ముద్దపప్పు కోసం అనమాట. పెట్టేస్తున్నాను పొయ్యి మీద. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల తర్వాత కదా పూజ స్టార్ట్ అయ్యేది. అప్పటి వరకు కూడా ఎవరు పిల్లలు అయితే తినేసారనమాట. పెద్ద పాప ఇడ్లీ తినింది, చిన్న పాప వచ్చేసి తోప అంబలు తినింది. ఈ పులుసు నాకు చాలా ఇష్టం అనమాట. మా అమ్మ కూడా చేసేది, కాకపోతే షుగర్, కానీ ఇది మాత్రం బాగా తీగా ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ వీళ్ళు తీపి ఎక్కువ తింటారు కదా. అమ్మ హ్యాపీ సంక్రాంతి చెప్పు. హ్యాపీ సంక్రాంతి అందరికి. వెరీ గుడ్. సో పెద్ద పాప అందరికి కూడా హ్యాపీ సంక్రాంతి చెప్తుంది. రేపు కూడా చెప్పి హ్యాపీ కనుమ. హ్యాపీ కనుమ అందరికి. థ్యాంక్ యూ. చక్కగా ఏదన్నా ఫెస్టివల్ వచ్చిందంటే పొద్దున్నే రెడీ అయిపోతుంది అనమాట. అంటే ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి అంతే. మేము ఎలా స్నానం చేస్తామో రెడీ అయిపోయిన తర్వాత, అంటే అది మొత్తం కొత్త బట్టలు వేసి అన్ని రెడీ చేసిన దాకా ఒప్పుకోదు. చిన్న బాబు నెక్స్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడంటే కొంచెం చిన్నది కదా బాగా. వద్దమ్మా వద్దొద్దు. మా పెద్ద బాబు కంటే ఒకసారి చూడండి. ఇక్కడకు పెద్ద నెక్లెస్ వేయాలంట. నేను అన్నాను ఇది ఆల్రెడీ డిజైన్ ఉంది కదా, ఇది చాలే అనేసి అంటే ఒప్పుకోలేదు. లేదు నాకు వేస్తావా లేదా అని. లేదు బాగోదంటే ఊరుకుంది. ఏదైనా మాట చెప్తే వింటది వెంటనే. చాలా హెల్ప్ చేస్తుంది. చూడండి ఇప్పుడే తీసుకొచ్చారు మావయ్య. ఇది అంటే ధూపం వేయడానికి. మేము ఎక్కువ ధూపం వేయము అనమాట, ఎందుకంటే ఫ్లాట్ కదా. సో అందుకే అంటే వేస్తారు, జస్ట్ తక్కువ, చాలా తక్కువ. కానీ చిన్న పాపకి పెద్ద పాపకి స్నానం పోసినప్పుడు అయితే బాగా వేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు కొత్త తీసుకొచ్చారు. ఇది ఎంత ఉంటుంది అత్తయ్య? లేదంట. మా వారేమో పూల దండలు కడుతున్నారు. ఇప్పుడు ఏం చేసిందంటే మా పిల్ల పైన మెట్ల మీద దిగిపోయింది అనమాట. గ్రిల్ తీసుకొని పారిపోయింది. హలో చూడండి ఎలాగెళ్తుంది. కాలు ఇట్టగా వేసుకుంది. అప్పాలకి రెడీ చేస్తున్నారు మొత్తం. ఇది వచ్చేసి పాకం పెట్టారు. పులుసు రెడీ అయిపోయింది. ఈసారి పత్రం లేవు కదా అత్తయ్య? ఏం కావాలి? అత్తయ్య అప్పాలకి మొత్తం రెడీ చేస్తున్నారు అనమాట. బెల్లం పాకం పెట్టారు. ఇది వచ్చేసి కూర చేస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ వచ్చేసి పులుసు అయిపోయింది. పులుసు మా వారు చూడండి చక్కగా రెడీ అయిపోయారు అనమాట బయటకు వెళ్ళడానికి. బ్రేస్లైట్ ఉంగరాలు అన్ని పెట్టుకుంటున్నారు. చూడండి మోక్తి రెడీ అయిపోతున్నారు చక్కగా బయటకు వెళ్ళడానికి. నానొచ్చారా? అప్పాల పిండి రెడీ అయిపోయింది. దీంతో అప్పాలు చేస్తారు. కూర కూడా అయిపోతుంది. కూర చూడండి, కలగూర కలకూర కలకూర. ఇక్కడ చూడండి మా చిన్నపిల్ల. మొక్కి
చెప్పింది చెప్పు. హ్యాపీ సంక్రాంతి అందరికి. థ్యాంక్ యూ. ఏమండి మా బుట్టది లంగా జాకెట్ వేసింది. ఇది మా పెద్దమ్మది అనమాట. పడిపోతాం. ఇక్కడ మాకు లంగా జాకెట్లు కుట్టే వాళ్ళు ఎవరు లేరు. ఏం తింటున్నావు మొక్తి? నిజంగా ఉందా ఏంటి నోట్లు? ఈసారి బాగా లంగా జాకెట్ కుట్టించాలి. పప్పాలు అయితే అక్కడ పేట రెడీ చేసుకుంటాను నేను. నాకు చాలా ఇష్టం. దాచుకుని తినేదాన్ని. నార్మల్గా అయితే మా ఇంట్లో సంక్రాంతికి పంతులు వస్తారనమాట. పంతులు వచ్చేసి పూజ చేస్తారు. పంతులు వచ్చేసరికి ఫుల్గా అన్నీ రెడీ చేసేసి డెకరేట్ అన్నీ చేసేస్తే ఆ పంతులు వచ్చేసి పూజ చేస్తారనమాట. ఈ ఇయర్ లేదు, ఎందుకంటే మా పెద్దత్తి చనిపోయి 1 year అయింది. మొన్ననే కొత్తలు ఇచ్చారనమాట, సంవత్సరం అయింది. అంటే ఇంకా 3 months కూడా అవ్వలేదు. సో 3 months అవ్వకుండా మళ్ళీ ఇవ్వకూడదు అనేసి అన్నారు. ఇంకా అందుకే ఈ సంవత్సరం అయితే పంతులు రావట్లేదు అనమాట. పంతులు వస్తే కనుక ఫుల్ హడావిడిగా ఉంటుంది. అందరూ చీరలు కట్టుకొని ఇంకా ఫుల్ పంచెలు కట్టుకొని పంతులు వచ్చేసరికి మొత్తం ఫుల్గా రెడీ చేసేసి డెకరేషన్ చేసేసి అన్ని పిండి వంటలతో రెడీగా అసలు ఫుల్ హడావిడిగా ఉండేది అనమాట. ఈసారి నార్మల్గా పత్తర్లు లేవు కాబట్టి పంతులు కూడా రారు. ఇంకా ఇంట్లో ఇలా అప్పాలు ఇలా పరవన్నం ఇలా వండేసి నార్మల్గా పెట్టుకోవడమే పూజకి, అంతే. ఫోటోల దగ్గర పెట్టుకొని బట్టలు అవి పెడతారనమాట, అంతే. అదే పంతులు వస్తే కనుక ఫుల్ ఇల్లంతా మంత్రాల సౌండ్తో చాలా బాగుంటుంది. మా వారేమో పతంగులు తేడానికి వెళ్ళారు, గాలిపటాలు పిల్లలకి. సంక్రాంతి అంటే ఖచ్చితంగా గాలిపటాలు ఉండాలి కదా. చిన్నప్పుడు నేను ఎగరేసేదాన్ని. మీరు ఎగరేసే వాళ్ళ కమెంట్ చేయండి. మా చిన్నపిల్ల చూడండి అసలు ఇక్కడ చేస్తుంది. క్యా కర్రా బాబు తూ? ఏదుంటే అది కొట్టింది అనమాట పతంగి. తర్వాత అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత పైకి వెళ్ళి ఎగరేస్తాం అనమాట. మొత్తం 4 పతంగులు తీసుకొని వచ్చారు, అన్ని మనకే. ఇదిగోండి, ఇది ఫ్రాక్ పతంగి అంట, అంటే కప్ప. ఇది వచ్చేసి నార్మల్ పతంగి. దీని మీద హ్యాపీ న్యూ ఇయర్ అని 2025. అమ్మ చెల్లికి దొరకనివ్వద్దా, వెళ్ళిపోతుంది లేకపోతే మొత్తం. ఇది వచ్చేసి కూర అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి పరమన్నం, పులుసు, ముద్దపప్పు. హాయ్. రుకో 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 రుకో. ఓటైంది, ఓటై ఏటైంది. అన్ని సర్దుతున్నారు. అమ్మని అవునమ్మా, నా బట్టలు ఇచ్చి మా అమ్మ తాత. బట్టలు, వంటలు అన్నీ సర్దుతున్నారు అనమాట. ఇది వచ్చేసి పళ్ళు, సేమ్ చీర కదా చెప్పాను. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి మా వాళ్ళకి వచ్చేసి మాయ పూజ. అక్కడ నుంచి చూస్తుంది. అదే బాబు, నవీన కూడా 2కే ఆడతారు అయితే. కొత్తలు లేదు, మాది అన్ని అయ్యే వరకు ఉపాసం అందరూ.
అక్కడ కడతాను తాత మామ దగ్గర. మా అమ్మ తాత అక్కడ గాజులు ఎక్కడ? ఆ చీర మీద. ఇంకొచ్చు ఇంకొచ్చు నేను అక్కడ చూపించానా పోలీసు అని అట్లేదు. అయిపోయిందా? ఇప్పుడు రాకూడదు, లేకు నేను వేస్తాను. ముక్తిక పతంగులు ఎగరడానికి అయితే పైకి వచ్చాము. శారీ కట్టుకునే టైం కూడా లేదనమాట. చూడండి ఇది గుడ్డది ఎలా పరిగెడుతుందో. స్లో స్లో ముక్తి, స్లో. ఏ ముక్తి రే బాబు ముక్తి, చూడండి అసలు ఎలా పరిగెడుతుందో. ఇది పుట్టిన తర్వాత ఇది సెకండ్ టైం అనమాట పైకి రావడం. మొన్న ఫస్ట్ టైం వచ్చింది 10 days బ్యాక్, మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనమాట. మా పెద్దమ్మాయి వీళ్ళు ఎప్పటి నుంచో వచ్చి పతంగులు పైన ఎగరేసేస్తున్నారు. మేము ఇప్పుడు వచ్చామన్నమాట. నాయ్ బాబు చీ. అరే బాబా, అరే బాబా, ఓహో చూడండి చెయ్యి అలా చేసింది. సోను పాకెట్లో కచ్చిప్ ఉందా? సోను పాకెట్లో కచ్చిప్ ఉందా? పాకెట్లో అమ్మా అసలు చూడలేకపోతున్నాను, ఎండ తగ్గుతుంది. ఏటవదు, నువ్వు వెనక్కి వెళ్ళొద్దు, చుట్టూ కలి చుట్టూ. కదా అసలు మీరేమో సూర్యుడు వైపు పెట్టారు దాన్ని. చుట్టూ చూడండి ట్రైన్ ఎలా వెళ్తుందో పైన. అటు సైడ్ మార్కెట్ అన్నమాట. పొద్దున పూట కూరగాయల మార్కెట్ అవుతుంది. సో ఇదంతా మా పైన. ఫస్ట్ టైం మా పైన వీడియో తీసుకున్నా, సారీ అంటే చూపిస్తున్నా. अपना उड़ा रहा देखो। दूर अपना हाथ से उड़ा, पकड़ो लटे पकड़ो उड़ा। అగో, अरे इधर इधर చూడండి ఎలా పరిగెడుతుందంటే. పట్టుకో 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 పట్టుకో. ఏ क्या कर रहा है तू लड़की? छोड़ दो उसको छोड़ दो. रे अरे बाबा रे बाबा. ఉయ్ ఫుల్గా తినేసి వచ్చేసాము. పైకి అయితే టైం 3 అవుతుంది అనమాట. ఈడు మా మేనల్డు. ఇగోండి అమ్మాయి ఎప్పటి నుంచో వచ్చి పతంగులు ఎగరేస్తున్నారు. చిన్న పాప పరిగెడుతుంది అక్కడ.
చూడండి అసలు మాట విందు. ఇది వచ్చేసి సెకండ్ టైం వచ్చిందనమాట పైకి, పుట్టిన తర్వాత సెకండ్ టైం. మోక్తమ్మా నై బాబు. మౌక్తిక అలా తిప్పు మోక. మా చిన్న పాప నాకు ఫుల్ టార్చర్ చూపిస్తుంది, చెక్కలు చూపిస్తుంది అనమాట. చూడండి అస్సలు ఉండట్లేదు. మోక్తి మోక్తి చూడండి ఇలా పైకి ఎక్కిపోద్దంట. పగడ రే ఉస్కో పగడ పగడ. అక్కడ చూసారా చివరికి మీకు ఫ్యాక్టరీస్ కనిపిస్తాయా? అసలు వరస్ట్ అనమాట. ఫుల్ మస వచ్చేస్తుంది ఆ ఫ్యాక్టరీస్ వల్ల. 24 hours అసలు రన్ అవుతానే ఉంటాయి. చాలా వరస్ట్ ఈ ఖరగ్పూర్లో ఈ ఫ్యాక్టరీస్.